బలిజలకు కాపులకు ఏమిటి సంబంధం? ఒకప్పటి కాపులు నేడు రెడ్లుగా ఎందుకు పిలువబడుతున్నారు? కోస్తా కాపులు ఎవరు? కోస్తా కాపుల అసలు కులమేంటి? ఇటువంటి అంశాలపై పూర్తిగా చారిత్రక ఆధారాలతో ఈ వీడియో మీ ముందు ఉంచడం జరిగింది. మొదటి అంశము, కాపులు ఎవరు? కాపులు కాంపిల్య నగరం నుంచి వచ్చిన వారని, వీరిని కాంపులు అనేవారని ఆధునిక రచయితల అభిప్రాయం. కానీ ఈ వ్యాఖ్యానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కానీ కాపులు ప్రధానంగా వ్యవసాయదారులు అనేది తరతరాలుగా శాసన సాహిత్యపరమైన ఆధారాల ప్రకారం తెలిసే విషయం. 14వ శతాబ్దం నాటి ఉదయగిరి చంద్రగిరి రాజ్యం ఏలుతున్న సాలువ నరసింగరాయల సేనాని, సామంత మండలాధీశ్వరుడైన అరవీటి పిన్నమరాజు కుమారుడు బుక్కరాజు ఒక పద్యము ద్వారా కాపు కుల వర్ణనను తెలియచేశారు. పంటన్వాయమునను 14 శాఖలు చక్కగా వివరింతు అంటూ కాపు కులములోని 14 శాఖలు ఉన్నట్టు, అవి మోటాటి కాపు కర్నూలు ప్రాంత కాపులు, వెలనాటి కాపు గుంటూరులోని కొండవీడు, బెల్లంకొండ, వినుకొండ ప్రాంతాల కాపులు, మొరస కాపు తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ సరిహద్దు ప్రాంతాల కాపులు, నేరేటి కాపు శ్రీకాకుళం ప్రాంత కాపులు, అయోధ్య కాపు అయోధ్య నుండి వచ్చిన కాపులు, పంట కాపు నెల్లూరు ప్రాంత కాపులు, పొంగలి నాటి కాపు చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల కాపులు, పాకనాటి కాపు నెల్లూరు, అద్దంకి ప్రాంత కాపులు, భూమంచి కాపు, కుంచేటి కాపు, మున్నూటి కాపు కృష్ణా జిల్లా ప్రాంతం మిథిలా నుండి వచ్చిన కాపులు, గోదాటి కాపు, గోటేటి కాపు గోదావరి జిల్లాల కాపులు, గండికోట కాపు కడప ప్రాంత కాపులు, ఓరుగంటి కాపు వరంగల్ జిల్లా ప్రాంత కాపులు, వీరందరూ గౌరవాధిష్ట కాపు కులము అని 14 వర్గాల విభజన కాపులలో జరిగినట్టు, ఇంకా వీటికి ఉపజాతులు ఉన్నట్టు పద్యములో పేర్కొన్నారు. వీరందరూ నాటికి ఈ త్రిలింగ ఆంధ్రప్రదేశంలో ఉన్న నాడుల ఆధారంగా పిలువబడిన కాపు కులస్తులు. తరతరాలుగా కాపులుగా పిలువబడిన వీరు 1930 సంవత్సరం తరువాత రెడ్లుగా చలామణి అవుతున్నారు. ఆనాడు 14వ శతాబ్దంలోని బుక్కరాజు చెప్పిన కాపు కులములోని 14 శాఖలు నేటికి రెడ్డి కులస్తులలో ఉండడం గమనించవచ్చు. మోటాటి కాపులు నేడు మోటాటి రెడ్లుగా, మొరస కాపులు మొరస రెడ్లుగా మొదలైన 14 శాఖల కాపులు మరియు ఈ శాఖలలోని శాఖోపశాఖలుగా ఉపవర్గాలుగా ఉన్న అనేక కాపు ఉపకులాల చివర రెడ్డి చేర్చి పిలుచుకుంటున్నారు. ఇందు మూలంగానే వడ్ల రకాలు ఎన్నో, రెడ్ల రకాలు అన్నీ అనే నానుడి చెబుతారు. ఇలా ఒకప్పటి కాపులే నేటి రెడ్లుగా స్థిరపడి పిలువబడుతున్నారు. ఈ కాపుల లేదా రెడ్ల మూలపురుషుడు ఆదిరెడ్డి అని, మొత్తము కాపు జాతి ఈ ఆదిరెడ్డి నుండే విస్తరించినట్టు కాపుల ఆశ్రిత కులమైన పిచ్చకుంట్ల వారు పూర్వం నుండి గానము చేయు గాథలలో తెలియజేస్తారు. ఈ ఆశ్రిత కులాల వారు కొన్ని వందల సంవత్సరాలుగా తమను పోషించే తమ పోషక కులాల వారి చరిత్రలు, పురాణాలు, వంశ చరిత్రలు, ప్రసిద్ధ వ్యక్తుల చరిత్రలు కలిగి ఉండేవారు. 10వ శతాబ్దం నుండి ఎంతో ప్రసిద్ధికెక్కి పూజింపబడుతున్న కొమరవెల్లి మల్లన్న ఈ కాపుల మూలపురుషుడైన ఆదిరెడ్డి 7 కుమారుల్లో చివరివాడు. ఈ మల్లన్న అసలు పేరు మల్లారెడ్డి. మల్లన్న గాథల్లో ఇతనిది కాపు కులముగా చెప్పబడినారు. 12వ శతాబ్దము పలనాటి నాయకురాలు నాగమ్మ కాపు కులంలోని పంట కాపు కులస్తురాలని శ్రీనాథుడు పేర్కొన్నాడు. 13వ శతాబ్దము
కొండవీటి రెడ్డి రాజులు కాపు కులంలోని పంట కాపులు దేశేటి వంశస్థులు. తెలుగువారికి సుపరిచితులైన యోగి వేమన అసలు పేరు యోగి వేమారెడ్డి. తాను కాపు కులజుడనని స్వయంగా తానే ఒక పద్యములో వెల్లడించారు. పూర్వకాలం నుండి ఈ కాపులు కఠినమైన పీఠభూమిని సైతం దున్ని దొక్కి సస్యశ్యామలం చేయగలిగారు. పంటలు పండించేవారు కనుకనే వారు పంట 14 శాఖలుగా కాపులుగా పిలువబడేవారు. ముందు నుండి వ్యవసాయంలో నిమగ్నమైన వీరు కాలక్రమేణా భూస్వాములు అయ్యి గ్రామాల్లో పలుకుబడి పెత్తనం సాధించి గ్రామాధికారి రెడ్డి హోదాను చేపట్టినారు. ఈ రెడ్డి హోదాలో ఎక్కువగా కాపులే ఉండటంతో ఆనాటి నుండి ఈ కాపులను రెడ్డి అని కూడా సంబోధించేవారు. ఇందువల్లనే కాపు బలిస్తే రెడ్డి అనే సామెత చెబుతారు. అక్కడ నుండి రెడ్డి జమీందారులు, కొండవీటి రెడ్డి రాజులు, రాజమహేంద్రవరం రెడ్డి రాజులు, తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఇప్పటి వరకు సేవలందించిన బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారెందరో ఈ కాపు కులం నుండి ముఖ్యమంత్రులుగా పరిపాలించిన వారే. ఇలా 10వ శతాబ్దం నుండి లభ్యమైన అనేక గాథలు, పురాణాలు, పద్యాలు, జమీందారీ రికార్డులు, బ్రిటిష్ వారి సెన్సస్ రికార్డులు, గెజెట్ మాన్యువల్లు అన్నింటా పురాతన కాలం నుండి నిజమైన కాపులు నేటి రెడ్లుగా, రెడ్ల అసలు కులం కాపుగానే చెప్పబడినారు. నేడు కోస్తా జిల్లాల్లో కాపు అని పిలువబడే వేరొక కులము ఉన్నది. వీరు పూర్వపు కాపులు అనడానికి వీలు లేదు. బుక్కరాజు చెప్పిన కాపు పద్యములోని 14 శాఖలు ఈ కోస్తా కాపుల్లో కనబడవు. అసలు కోస్తా కాపుల్లో ఎటువంటి ఉపశాఖలు ఉండవు. ఈ కోస్తా కాపుల మూలాలు ఏమిటో తెలుసుకునే ముందు పూర్వకాలములో బలిజ కుల ప్రస్తావన ఎలా ఉండేదో, వీరిలో చోటు చేసుకున్న మార్పులు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. బలిజ అనే పదం వణిజ అనే సంస్కృత పదం నుండి పుట్టినది. వణిజ అంటే తెలుగులో వాణిజ్యం. బలిజలు అనగా వర్తక, వాణిజ్య, వ్యాపారము చేయువారు. వీరు భారతదేశం అంతటా తరతరాలుగా ముత్యాలు, పగడాలు, కెంపులు, రత్నాలు, వజ్రాలు ఇలా నవరత్న వ్యాపారాలలో విశేష ఖ్యాతి గడించిన వారు. బలిజవారు తమ శాసనాలలో కృత యుగము నాటి వారు అని చెప్పుకున్నారు. వీరు ఉత్తర భారతదేశములో ఉత్తరప్రదేశ్లోని గంగానది తీరమున ఉన్న ప్రాచీన మహానగరమగు అహిచ్ఛత్రపురం నుండి ఆర్యవర్తనంలో దక్షిణాన కర్ణాటకలోని ఐహోల్ ప్రాంతానికి వచ్చి అక్కడ నుండి దక్షిణాన కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో విస్తరించినారు. 56 దేశాల్లోనూ 9 ఖండాల్లోనూ అపారమైన వ్యాపారాలు చేసిన వారు. వీరు వ్యాపారమే కాకుండా గొప్ప గొప్ప యుద్ధ వీరులుగా, రాజులుగా, సేనాధిపతులుగా, సేనా నాయకులుగా, చక్రవర్తులుగా, రాచరిక పరిపాలనలలో నిమగ్నమై ఉన్న వర్గం. 15వ శతాబ్దం నుండి విజయనగరం, మదురై, తంజావూరు, కండి, జింజి, చంద్రగిరి, ఉదయగిరి, బేలూరు, పెనుకొండ, కేలడి వంటి రాజ్యాలను పరిపాలించిన వారు ఈ బలిజ కులానికి చెందినవారే. విజయనగర కాలం నాటికి అపారమైన సంపదలతో ఎంతో గొప్ప వైభవ జీవితాలను చవిచూసిన వీరు విజయనగర పతనం తరువాత జరిగిన అనేక రాజకీయ, సామాజిక మార్పులతో వీరి సంపద, వైభవం అంతా హరించుకుపోయింది. తరువాత అనేక రాజకీయ మార్పుల వలన వీరు తెలుగు ప్రాంతాలలో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి,
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గంజాం జిల్లాలలో తెలుగు బలిజలుగా, తెలగ బలిజలుగా, తెలగాలుగా కూడా పిలువబడుతూ సైనిక వ్యాపార జీవనం సాగిస్తుండేవారు. బ్రిటిషు వారి రాక ముందు వరకు ఈ కోస్తా జిల్లాలలో కూడా కాపులుగా రెడ్లను మాత్రమే చెప్పేవారు. ఇదే జిల్లాల్లో నేడు కోస్తా కాపులుగా ఉన్నవారు ఆనాడు బలిజలుగా, తెలగ బలిజలుగా ఉండేవారు. ఆనాటికి ఈ కాపు పదము బలిజలకు ఇంకా అంటలేదు. బ్రిటిష్ కాలం వరకు గొప్ప వ్యాపార సైనిక జాతిగా వర్ధిల్లిన బలిజలు సైనిక వ్యాపార అవకాశాలు తగ్గటంతో వాటిని వదిలి గత 150 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాలలో భూస్వాములుగా, తరువాత వ్యవసాయదారులుగా స్థిరపడినారు. 150 ఏండ్ల పూర్వం గోదావరి జిల్లాల్లో బలిజలు ఎక్కడ కూడా కాపు అనే పేరు చెప్పుకోలేదు. 1920 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన అమలాపురం తాలూకాలో బోడస కుర్రులో సభ ఏర్పాటు చేసుకుని ఈడిగ కులానికి కొత్తగా శెట్టి బలిజ అని నామకరణం చేసుకున్నారు. తరతరాలుగా తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కి కళ్ళు తీసుకొని జీవనం సాగించు ఈడిగ కులస్తులు ఇక నుండి శెట్టి బలిజలుగా చెప్పుకోవాలని తీర్మానించారు. ఇక అప్పటి నుండి ఈ ప్రాంతాలలో ఉండే నిజమైన బలిజలను శెట్టి బలిజ అని పిలిపించుకుంటున్న ఈడిగ కులస్తులను ఒకే పేర్లతో సంబోధించటం వలన వీరిలో గందరగోళం ఏర్పడింది. ఇది నచ్చని బలిజ కులస్తులు పూర్తిగా బలిజ పేరును వదులుకొని తెలగాలని చెప్పేవారు. ఈ ఒక్క సంఘటనతో కోస్తా జిల్లాలో బలిజ పేరు అంతరించిపోయింది. ఈ తెలగ కులస్తులలో కొందరు గ్రామాలలో పెద్దలుగా ఉంటూ పెదకాపు మునసబులుగా పిలువబడుతూ వ్యవసాయం చేస్తూ తమ పేరు చివర కాపు, పెదకాపు అని పెట్టుకునేవారు. క్రమంగా గత 100 సంవత్సరాల నుండి గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి 4 జిల్లాల్లోని బలిజలు తెలగాలు తమది కాపు కులంగా చెప్పుకోవటం మొదలైంది. ఇట్టి 50 ఏండ్లుగా తెలగ అని కూడా చెప్పుకోవటం తగ్గించి పూర్తిగా కాపులుగా ప్రకటించుకుంటున్నారు. ఈరోజు కోస్తా కాపులుగా పిలువబడే వారి దస్తావేజీల్లో 50 ఏండ్ల క్రితం వీరి తాతల కులము తెలగ అనే ఉండటం గమనించవచ్చు. 50 ఏండ్ల క్రితం ఈ జిల్లాల్లో కేవలం తెలగ సంఘాలు మాత్రమే స్థాపించబడినవి. రాజోలు, చాగల్లు, ఉయ్యూరు, నర్సాపురం, పాలకొల్లు, రాజమహేంద్రవరం, యానం, లక్కవరం, శివకోడు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ తెలగ సంఘాలే ఏర్పాటు చేసుకొని తెలగాలుగానే చెప్పుకునేవారు. గతంలో ఈ జిల్లాల్లో కాపు పేరుతో సంఘాలు కానీ మండపాలు కానీ ఏవీ స్థాపించబడలేదు. దీని ద్వారా 50 ఏండ్ల క్రితం కూడా ఈ జిల్లాల్లో కాపు పదం అంతగా వాడుకలో లేదు అని స్పష్టమవుతున్నది. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి 1945వ సంవత్సరం నాటి సినిమా అగ్రిమెంట్లో వీరిని తెలగ కులస్తులు అని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి సెకండరీ స్కూల్ సర్టిఫికెట్లోనూ వీరిని తెలగ కులస్తులు అని వ్రాశారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు గారు బలిజ కులస్తులని ఆనాటి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరియు శెట్టి ఇంటి పేర్లతో ఉన్న అనేక కుటుంబాలు ఈ కాపుల్లో ఉండటం గమనించవచ్చు. వీరందరూ నిజానికి పూర్వం నుండి గొప్ప గొప్ప వ్యాపారములు చేసిన బలిజ కులస్తులు. వీరి పూర్వపు చరిత్రపై అవగాహన లేనందున నేడు కాపులుగా చలామణి అవుతున్నారు. ఇలా వెనకటి తరాల బలిజలుగా, తెలగ బలిజలుగా పిలువబడి తెలగాలుగా స్థిరపడి ఈ తెలగాలు వ్యవసాయము చేస్తూ పెదకాపులుగా ఉంటూ కాపులై ఈరోజు కాపులుగా చెప్పుకుంటున్నారు. కేవలము ఈ 4 జిల్లాల్లో కాపులుగా తప్పితే వీరు దక్షిణ భారతదేశము అంతటా కేవలము బలిజలుగానే ఉన్నారు. మరియు ఈ 4 జిల్లాల కాపులు
ఉత్తరాంధ్ర తెలగ దొరలు తప్పితే మరే ఇతర కాపులు బలిజ కులానికి చెందినవారు కాదు. కాలగర్భంలో కలిసిపోతున్న బలిజ కులము. రాయలసీమలోనైనా బలిజలకు గుర్తింపు ఉందనుకుంటే పచ్చగా ఉన్న చోట గబ్బు చేసినట్టు ఈ ప్రాంతాల్లో కూడా ఈ మధ్య బలిజలు కాపులు అని చెప్పుకోవటం మొదలుపెట్టారు. బలిజ అంటే కాపుకి ఉపకులము అని చేసే తప్పుడు ప్రచారం వలన ఈ ప్రచారంలో నిజాలపై దృష్టి పెట్టని రాయలసీమ బలిజలు తమని ఉపకులముగా భావించుకుంటూ కాపులుగా చెప్పుకుంటారు. రాయలసీమలో బలిజ సంఘాలు నేడు కాపు సంఘాలుగా పేర్లు మారుస్తున్నారు. కాపు భవనాలు కడుతున్నారు. బలిజ పేరుతో ఉన్న చరిత్రను, తెలగ పేరుతో ఉన్న చరిత్రను అంతా కలిపి కాపు చరిత్రగా మారుస్తున్నారు. అసలు బలిజ తెలగ కులాలు అంతరించిపోవాలి అన్నట్టు ఉంది ఈ వ్యవహారం. ఇది బలిజ కులానికి మిక్కిలి అవమానం. మన బలిజ పూర్వీకులకు మనం చేస్తున్న తీరని ద్రోహం. బలిజ కులము చాలా పవిత్రమైనది. బలిజలు ఏ కులానికి ఉపకులము కాదు. బలిజ అనేదే ప్రత్యేక కులము. బలిజ కులానికే తెలగ, కాపులు ఉపకులాలు. 6 రాష్ట్రాల్లోనూ వీరు బలిజలుగానే ఉండగా నేడు ఆంధ్ర రాష్ట్రంలో గ్రేటర్ రాయలసీమలో బలిజగా, ఉత్తరాంధ్రలో తెలగాలని, కేవలం గోదావరి జిల్లాల్లో నేడు కాపులుగా పిలువబడుతున్నారు. అలాంటప్పుడు దక్షిణ భారతదేశం అంతటా వ్యాపించిన మహావృక్షము లాంటి బలిజ కులానికే కాపు ఉపకులము అవ్వాలి. కానీ కేవలం 4 జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే కాపుకు 6 రాష్ట్రాల్లో సంపూర్ణంగా ఉన్న మహాసముద్రము లాంటి బలిజ కులము ఏ విధంగానూ ఉపకులము అవ్వదు. పూర్వకాలం నాటి కాపులే ఆ పదము పక్కకు పెట్టి నేడు రెడ్లుగా పిలిపించుకుంటున్నప్పుడు శతాబ్దము క్రిందటి నుండి కాపులుగా చెప్పుకుంటున్న వీరిని గోదావరి జిల్లాలకే పరిమితం చేయకుండా ఈ కాపు పదాన్ని మొత్తం బలిజలందరికీ అంటిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే 100 ఏండ్లలో బలిజ కులము అంతరించపోక తప్పదు. అన్ని రాష్ట్రాల్లోనూ వీరు బలిజలుగానే చెప్పుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో మాత్రమే వీరు కాపులుగా ఉన్నారు. కాపులు అని చెప్పుకుంటున్న బలిజలు అందరూ మరలా బలిజ కులం పేరు చెప్పుకోవాలని పిలుపునిస్తున్నాం. ఇలా చేస్తే మన బలిజ చరిత్రను, బలిజ కులాన్ని రక్షించుకున్న వారమవుతాం. లేదా రోమన్లు, ఈజిప్షియన్ల లాగా కాలగర్భంలో కలిసిపోతాం. సూర్య చంద్రులు ఉన్నంత కాలం బలిజ కులము వెలుగుతూనే ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.